ఈరోజు టిఎస్ఎన్ మూర్తి చీఫ్ ఇంజనీర్ రిటైర్డ్ అవుతున్న సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మా గురువులు ఇద్దరున్నారు ఇక్కడ. ఒకరు రాధాకృష్ణ గారు, మరి ఇంకోళ్ళు ఆఫ్ ది డయాస్ అన్నే ప్రభాకర్ గారు ఉన్నారు. మరియు అలాగే మా కొలీగ్స్ సచ్చిదానందం గారు, మరి అనురాధ గారు, ప్రవీణ్ కుమార్ అంటే నాకు అంత పరిచయం లేదు, బట్ చాలాసార్లు చూశాను. ఇక ఇక్కడికి విచ్చేసిన మా ఫ్రెండ్స్, ఇక మూర్తి అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా నమస్సుమాంజులు. నాకు మూర్తి గారితో 20 years నుంచి నాకు పరిచయం ఉంది. ఎందుకంటే మేము క్లోజ్లీ అసోసియేట్ అయి ఉన్నాను. నేను కేటీపీఎస్ ఫిఫ్త్ స్టేజ్కి ఎస్సీగా వచ్చినప్పుడు, ఎస్సీ సివిల్గా అక్కడికి ట్రాన్స్ఫర్ అయి వచ్చినప్పుడు మూర్తి అప్పుడే అదే 2004లో అదే టైంలో మూర్తి కూడా ఆ టైంలోనే, ఇప్పుడు ఇందాకే తెలిసింది 2004లోనే అక్కడికి 5th స్టేజ్కి వచ్చారని. సో అప్పటి నుంచి మాకు క్లోజ్ అసోసియేషన్ ఉంది. మాకు ఎందుకంటే ఎవ్రీ వీక్ మేము హౌస్ కీపింగ్, నాకు చాలా నచ్చేది అక్కడ. దానికి మెయిన్ రాధాకృష్ణ గారే హౌస్ కీపింగ్ ఎవ్రీ వీక్ ప్లాంట్లో ఎవ్రీ సాటర్డే హౌస్ కీపింగ్ అటెండ్ అయ్యే వాళ్ళము. రెగ్యులర్గా ప్లాంట్ ఆ 1 week ఆ రోజు చేసిన హౌస్ కీపింగ్లో 1 week మంచి నీట్గా ఉండేది ప్లాంట్. సో ఆ విధంగా మేము అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి, ఇక మూర్తి అంటే నా పక్క రూమ్లోనే ఉండేవాడు. ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ డివిజన్, ఎంఆర్టీ అండ్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ డివిజను, మంచి సబ్జెక్ట్ ఉన్నవాడు. సో ఆ విధంగా పరిచయం అలాగే కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇక ఆయన అట్నుంచి ఎస్సీగా కూడా 5th స్టేజ్, ఐ థింక్ 6th స్టేజ్ కమిషనింగ్ స్టేజ్లో ఎస్సీ ప్రమోషన్ వచ్చింది. 6th స్టేజ్ కమిషనింగ్ స్టేజ్లో ఎస్సీ ప్రమోషన్ వచ్చింది. ఆ తర్వాత కేటీపీపీ వెళ్ళారు. కేటీపీపీ నుంచి మళ్ళీ అగైన్ ఈ కేమ్ బ్యాక్ టు కేటీపీఎస్ 7th స్టేజ్ 1 into 800 MW కొంతకాలం చేసిన తర్వాత దెన్ ఈ కేమ్ టు హైదరాబాద్, ఐ థింక్ ఇఫ్ ఇట్ ఇస్ సో కరెక్ట్. ఆ తర్వాత డిఫరెంట్ టీపీసీలో చేశారు, మళ్ళీ కోర్ అండ్ కమర్షియల్, నౌ ఇక ఫైనల్గా ఐఎస్ అండ్ ఈఆర్పీలో చేస్తూ ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నారు. నిజంగా మంచి పేరు సంపాదించాడు. మరి ఇక్కడే వాళ్ళ ఫాదర్గా ఉన్నారు. వాళ్ళ యొక్క ఆశీస్సుల వల్ల ఈరోజు ఈ స్టేజ్కి వచ్చారు. త్వరలో కూడా మళ్ళీ ఇంకా డైరెక్టర్ కూడా కావచ్చు అని నేను కోరుకుంటున్నాను జన్కోలో. సో ఈ సందర్భంగా ఆయన రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీ అండ్ పీస్ఫుల్గా ఉండాలని కోరుకుంటూ నేను నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.